తనకు అత్తింటి వారి నుండి ప్రాణభయం ఉందని నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామానికి చెందిన సంద శ్రవణ్ కుమార్ తెలిపారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామానికి చెందిన సంద శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో మిర్యాలగూడకు చెందిన మౌనికతో తనకు వివాహం అయిందని, కొద్ది రోజులు కాపురం సజావుగానే సాగిందని, ఆ తరువాత తమ మధ్య పొరపచ్చాలు వచ్చి కేసు సైతం పెట్టుకోవడం జరిగిందని, కేసు కోర్టులో ఉన్న ఈ క్రమంలో తనకు అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయాడు. తన బామ్మార్దులు టార్చర్ పెడుతున్నారని, ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తనకు ప్రాణభయం ఉందని, తనకు ప్రాణరక్షణ కల్పించి తనను బెదిరిస్తున్న బామ్మార్దులపై చర్య తీసుకోవాలని కోరారు. నాకు ఒక బాబు ఉండి, అయితే మా వైఫ్ వాళ్ళ అన్నలు కలిసి నేను మిర్యాలగూడలో ఉండాలి, నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి వాళ్ళని చూసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి రమ్మంటున్నది. నేను రానని చెప్పిన. ఈ విషయంలో నేను కొట్టకున్నా, కొట్టినా, తిట్టినా అని అన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లలో ఇబ్బంది పెడుతుంది. అయితే ఈ తప్పుడు కేసుల నుంచి నేను తప్పించుకోవాలి, ఈ అమ్మాయితో ఏగలేను, వాళ్ళ అన్నలతో ఏగలేను అని నేను కోర్టులో పిటిషన్ వేసుకున్నా. అయినా కూడా వాళ్ళు కోర్టులో పెండింగ్లు ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడితే హెచ్ఆర్సీ నుంచి పంపించిన. అయినా కూడా వినకపోతే లీగల్ నోటీస్ పంపించిన. ఇప్పుడు నేను ఉండేది నల్గొండ పరిధిలో ఉంటున్నా. అమ్మాయి పోయి మిర్యాలగూడలో ఫాల్స్ 498 పెట్టింది. దయచేసి వాళ్ళ అన్నలు నన్ను కొట్టిరు, గతంలో ఇంకా కొడుతందుకు సంపుతాను తిరుగుతున్నారు. వాళ్ళ నుండి నన్ను రక్షణ కల్పించి నాకు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.